హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్త్ గెలాక్సీ. మరి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వెల్త్ గెలాక్సీలో ఎలా సైన్అప్ చేయాలి, ఎలా యాక్టివేషన్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలి అనేది మీకు ఫుల్ వీడియో అనేది మీకు కనబడుతుంది. చూడండి, మనకి ఎవరైతే మీకు రిఫరల్ లింక్ ఇస్తారో రిఫరల్ లింక్ మీకు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ప్లేస్టోర్లో మై వెల్త్ గెలాక్సీ కస్టమర్ యాప్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయగానే మీకు ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడతాయి. ఎలా కొట్టండి, ఆప్షన్స్ వచ్చిన ఎలా కొట్టండి చూడండి. ఆటోమేటిక్గా మీ యొక్క ఎవరైనా మీ ఫ్రెండ్స్ పంపించినా కానీ వాళ్ళ యొక్క రిఫరల్ లింక్ అనేది వాళ్ళ పేరుతో సహసం వచ్చాయి. మేకల కుమార్ చైతన్య అని చెప్పేసి నాది. ఆటోమేటిక్గా ఎవరికైతే చేయాలో వాళ్ళ పేరు పెట్టేసి, అంటే మనం చేసుకుంటాం కదా, మనం మెన్షన్ చేయాలి. ఎలా పెట్టినా సరే మనం కేవై చేయగానే మనది పాన్ కార్డులో ఎలా ఉందో అలా వస్తుందండి. ఇలాగ మనకి చేయగానే అయిపోతుంది. నెంబర్ అడుగుతుంది. ఇక్కడ అగ్రి కొట్టండి. అగ్రి కొట్టేసి సైన్ అప్ కొట్టగానే నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై అవ్వగానే మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. మీకు ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనమాట. మనకి ఏటీఎం కార్డుకి ఏదైతే పిన్ నెంబర్ ఎట్లా ఉందో ఒకటి పిన్ నెంబర్ పెట్టుకోవాలి. పెట్టుకొని కన్ఫర్మ్ చేయగానే కన్ఫర్మ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా చూసుకుంటే ఇది హోమ్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమని ఉందండి, ఇన్యాక్టివ్ అని ఉంది. మరి యాక్టివేషన్ చేయాలంటే ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయాలి. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ నవ్వు కొట్టాలి. ఆన్లైన్ పేమెంట్ కొట్టేసేయాలి. ఆన్లైన్ పేమెంట్ చేసి మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఫోన్లో గూగుల్ పే, నా ఫోన్పే చూడండి, మై వెల్త్ గెలాక్సీ నెంబర్ అడుగుతుంది. 1 సెకండ్ నెంబర్ కొట్టండి. నెంబర్ కొట్టేసేయండి. కొట్టినాక ఫోన్పేనా గూగుల్ పేనా ఆప్షన్ అడుగుతుంది. గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే చేయగలమంటే గూగుల్ పేలోకి వెళ్ళిపోతుంది. చూడండి, గూగుల్ పే వెళ్ళిపోయి చూడండి, పేయింగ్ వెల్త్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మన యొక్క కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి వెళ్తుంది. పే కొట్టేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయినాక ఒక 10 సెకండ్స్లో మనకి యాక్టివేషన్ అనేది, అంటే 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఆటోమేటిక్గా పేమెంట్ కన్ఫర్మేషన్ అయిపోయి పేమెంట్ అయిపోయి ఓకే అని ఆప్షన్ వస్తుంది. ఓకే వచ్చిందాక ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. మనం ఏమీ చేయొద్దు. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ అయిపోయినట్టు. ఇంతేనండి, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. దానివల్ల మీకు ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.